సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వేధింపుల వల్ల జరిగిన విషయాన్ని తెలుసుకున్న జగనన్న ఆదేశాల మేరకి ఆస్ట్రేలియా నుంచి జస్వంత్ రెడ్డి అలాగే దీపక్ రెడ్డి వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం 2,05,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతటితో మా బాధ్యత అయిపోయింది అనుకోవట్లేదు. ఫర్దర్గా కూడా మళ్ళీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఒక సామెత ఏముందంటే ఇంగ్లీష్లో వెన్ గోల్డ్ రష్ వాట్ విల్ ఐరన్ డూ అని ఉంది. అంటే బంగారానికి తుప్పు పడుతున్నప్పుడు ఇనుప ముక్కలు ఏం చేస్తాయి అని. బంగారానికే తుప్పు పడుతుంది. ఎవరికి? చంద్రబాబు నాయుడికే తుప్పు పడుతుంది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? మన తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే వాళ్ళకి సాయం చేయొద్దు అని చెప్తున్నాడు. అదే జగనన్న ఏం చెప్పాడు? పార్టీ చూడొద్దు, కులం చూడొద్దు, మొత్తం చూడొద్దు, మన పార్టీకి నాకు ఓటు ఏకమైనా పర్వాలేదు, మీరు సాయం చేయండి అర్హత ఉంటే అని చెప్పాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అంత కష్టంలో ఆడబిడ్డ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సహాయం అడిగితే సీఎంఆర్ఎఫ్ కోసము మా కండు వేసుకుంటే తప్ప, మా పార్టీలో చేరితే తప్ప మేము సాయం చేయమని చెప్పినారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక సహాయాన్ని ఇచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, దాని తర్వాతనే వాయిస్ రైజ్ చేద్దామని నేను అనుకోవడం వల్ల ఇంతవరకు ఆగాను. ఇంకోటి ఏంటంటే మీరు గమనించాలి ఇక్కడ జరుగుతున్న విషయాల్ని. ఈ మొత్తం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు నుంచి ఏం జరుగుతుంది అనేది మీరు గమనించాలి. గొల్ల మమతా విషయాన్ని తీసుకుంటే మల్లికార్జునపల్లి శాంతకుమార్కి ఆ రోజు కండు వేస్తే కేవలం కండువా, తెలుగుదేశం కండువా నాకు అవసరం లేదు అని కింద వేసిన పాపానికి రోజు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. పెడితే చంటి బిడ్డను నీటి తొట్టులో వేసి గొల్ల మమత చనిపోయింది. వాస్తవమో కాదో మీరు నిర్ధారణ చేసుకోండి. ఏముంటుంది పార్టీలో? అందరూ మట్టిలో కలిసిపోయేటోళ్ళే కదా. బీసీలలో ఎస్సీలలో మీరు ఎన్ని వేధింపులకు గురి చేస్తున్నారో చూడండి. నిన్నగాక మొన్న దివ్యమ్మ షాప్ ఆడగొడుతుంది. పక్కనుండే షాపులన్నీ పక్కన ఉండేటోళ్ళందరి మీరు పెట్టేస్తారు. మేము మళ్ళీ బలహీన వర్గాలు, అగ్రకులాలు, ఈ కులం ఆ కులం అని చెప్పడానికి లేదు. మీరే తెలుసుకోవాలా ఎందుకు అంత సెలెక్టివ్గా ఎందుకు వెళ్తున్నారనేది. నిన్నగాక మొన్న తిప్పేస్వామి ఇల్లు అడగొడుతుంది టీచర్ది. ఆయనకి ఎక్కడానికి ఒక చేయి లేదు, ఆయన భార్యకి ఒక కాలు లేదు. నాకు పెడితే తిప్పేస్వామి నేను హైదరాబాద్లో ఉన్నాను, వస్తే నేను ఇంటికి వస్తానని చెప్పింది. ఎస్సీల మీద ఇది పరిస్థితి. ఇంకా బీసీల మీదకి పోతే సాకల రామాంజనేయులే కదా బోరంపల్లిలో చనిపోతే మనం కూడా పోయేస్తుంది. జెండా కట్ట విషయం తీసుకుంటే తలారి శ్రావణి ఎంత ఘోరంగా బాధపడి ఈ నాయకుల పేర్లు చెప్పింది. తెలుగుదేశం పార్టీ నాయకులే కదా. మీరేం చేస్తారు? 2 లక్షలు ఇచ్చేసి కేసును మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. జంబుగుంపల గ్రామంలో ఏం చేస్తారు? దొడ్డయ్య కుమార్తె శాలిని చేయబట్టుకొని వాడు దుర్మార్గంగా లాగుతుంటే అన్ని ఛానళ్ళలోకి వచ్చినా కానీ కూడా మీరు పట్టించుకోకపోతుంది. తర్వాత తలారి రత్నమ్మ విషయం అదే విషయం జరిగా. ఇట్లా ఎన్ని విషయాలు తీసుకున్నా కానీ కూడా మీరు సెలెక్టివ్గా పోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఈరోజు మీకు చెప్పే మాట ఏంటంటే ఎవరైతే ఆ గొంచికాడికి ఓట్లు వేశారో ఇప్పుడు బోయ ఆనందం చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. మీరు లాయర్లు ఉన్నారు, దాంట్లో ఆర్డీఓలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, వీధి ఎక్కడెక్కడ బోయలు ఉన్నారు, వాల్మీకులు ఉన్నారో చూసి మీరు గొంచికాడి కోసము పాటుపడ్డారు. ఇప్పుడు సమాధానాలు ఎవరు చెప్తారు? తలారి రత్నమ్మకు సమాధానం ఎవరు చెప్తాడు? తలారి శ్రావణికి ఎవరు సమాధానం చెప్తాడు? బోయ ఆనంద్కి ఎవరు సమాధానం చెప్తాడు? విగ్రహాలు ఏం చేసుకోవాలి? మేము విగ్రహాలు చూసుకుంటూ మా పిల్లల్ని చంపేసి పెడుతుంటే గర్భిణి అనేది కూడా చూసుకోకపోతుంది. అమ్మాయి ఎంత క్లియర్గా చెప్పింది, తెలుగుదేశం పార్టీ వస్తే బతకనివ్వము అని చెప్తున్నారని చెప్పింది. చెప్పిన వాళ్ళు కూడా ఎవరు నాయకులు? మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్. అందువల్ల చాలా బాధేస్తుంది. ఎస్సీలు బీసీలు అగ్రవర్ణాల సహకారంతో ఎవరైతే ఉన్నారో మన పార్టీలో బోయ ఆనంద్ విషయంలో నేను గర్వపడుతున్నాను. అన్న తప్పే ఏ కులమైనా అని కూడా అంటారు మన వాళ్ళు. నువ్వేం చేస్తావో చేయన్నారు. నేను ఖచ్చితంగా ఆ విషయంలో కూడా ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇంకా మరోసారి ఇదే చివరిది కావాలి. పార్టీ పేరుతో దాడులు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మీరు ఏదైనా తప్పుంటే తప్పని చెప్పండి. నేను ఏ రోజైనా సరే ఏ పార్టీ అయినా సరే బాధితుల పక్షాన్ని నేను ఉండదలుచుకున్నాను. బాధ పెట్టేవాడి పక్షాన ఉండదలుచుకోలేదు నేను.